ఇప్పుడు హాయ్ అండి మళ్ళీ అయితే మామిడికాయలు వచ్చేసాయి. ఫస్ట్ అయితే వేసినవి అయితే ముగ్గి పనయి, అవి పట్టుకెళ్ళిపోనరు కూడా. ఇవైతే నిన్న దించారండి. నిన్న దించేసి మళ్ళీ ఇలా వేసాం గడ్డిలో. దీనిపైన మళ్ళీ గడ్డి వేయాలి. తొలైతే ముగ్గి పనయి మా దగ్గరికే వచ్చి కొనుక్కున్నారు. మేము కూడా తక్కువకే ఇచ్చాము. వాళ్ళు ఊర్లన్నీ తిరిగి అమ్ముకోవాలి కదా, అందుకోసమే. మళ్ళీ ఎన్ని కాయలు అయితే నిన్న దించారు. ఇవైతే ఈరోజు గడ్డి అయితే వేస్తాం దీనిపైన. ఒక 5-6 రోజులకైతే ముగ్గిపోతాయి. మళ్ళీ మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి కొన్ని ఇవైతే ఇంకో రకం మామిడికాయలండి. ఇవి చాలా పులుపుగా ఉన్నాయి. ఈ పులుపు అయితే తగ్గడానికి దీనిపైన ఏవో ఆకులు అయితే వేస్తున్నారు. పులుపు అయితే లాగుతుందంట, ముసిడికి ఆకులంట. అవి వేస్తే పులుపు లాగుతుంది, అప్పుడు తీయగా ఉంటాయట. ఈ ఆకులు అయితే వేసి దీనిపైన గడ్డి అయితే వేస్తారు. ఇదిగోండి, నేను మళ్ళీ అయితే మామిడి తండ్రి అయితే చేశాను. ఈసారి అయితే బెల్లంతో చేయలేదండి, పంచదారతో అయితే చేశాను. అందుకే కలర్ఫుల్గా కనిపిస్తుంది. బెల్లంతో చేస్తే హెల్దీగా ఉంటుంది. కొంచెం కలర్ అయితే బ్లాక్ వస్తుంది. చూడండి, పంచదారతో చేస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది ఆల్రెడీ నేను ముక్కలుగా కోసుకున్నాను. ఇదిగోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ మాత్రం మందంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇది నేను ముక్కలుగా కోసుకొని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఒక 6 months వరకు ఉంటుందండి ఈ మామిడి తండ్ర. బాక్స్లో స్టోర్ చేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ముక్కలన్నీ అయితే ఒక బాక్స్కి వేసుకుంటాను. జ్యూసీగా చాలా బాగుందండి. ఈ మాత్రం మందంగా అయితే వచ్చింది. ఇదిగోండి, ఈరోజైతే తాటికాయలు పని పడుతున్నాము. తాటికాయలు అయితే కోసుకొని తింటున్నాము. మేమైతే చెట్టు దగ్గర నుండి ఇంటికైతే తెచ్చుకున్నాం తాటికాయలు. ఇప్పుడైతే కోసుకొని తింటాము. చాలా బాగున్నాయండి తాటికాయలు. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.